ఇలాంటి పాచిపోయిన మిఠాయిలు నేను ఇంతవరకు తినలేదు. బెల్లంతో కాదు, రాళ్లతో తయారు చేసినవి ఇవి. దానికంటే ఘోరంగా ఉన్నాయి మీ మిఠాయిలు. ఇక మీదట నీ దగ్గర మిఠాయి తీసుకునేదే లేదు. ఎవరైతే చెడు తలపెడతారో వారికి చెడే జరుగుతుంది. ఇక మంచి కర్మలు చేసిన వారికి మంచే జరుగుతుంది. మీరు చెయ్యాల్సింది మీరు చెయ్యండి నాన్న. మీ చింత దానంతటా అదే దూరమవుతుంది. అంతేకాదు నాన్న, త్వరలోనే మరొక గొప్ప నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గుర్తుంచుకోండి, జరిగేది ఏదైనా మంచి కోసమే జరుగుతుంది. నాన్న, అమ్మ వస్తుంది. ఏం చేయను? ఏదైనా సలహా ఇవ్వు నాన్న. అమ్మ నన్ను ఇలా చూడకుండా ఉండేలా. చూడండి, మీరు పిలిచారా నన్ను? నువ్వెందుకు నవ్వుతున్నావు? ఇక మీరు కూడా ఏదో మారినట్టుగా కనిపిస్తున్నారు. పూజ చేశాక కాస్త శాంతి లభించిందా? శాంతే కాదు యశోద, స్వామి నారాయణుడు ఈ సమస్యకు పరిష్కారం కూడా చూపించాడు. నేను కేవలం నా పనిని చేస్తాను. రేపు కంసుని కలవడానికి మధుర వెళ్తాను. ఆ దుష్టుడి ముందుకు వెళ్ళవలసిన అవసరం వద్దు. నేను వాడి దగ్గరికి మిమ్మల్ని వెళ్ళనివ్వను. చూశారు కదా మీరే, మన ఊరి వాళ్ళందరినీ ఎలా చిక్కుల్లో పడేశాడో. ఖచ్చితంగా మిమ్మల్ని కూడా అదే ఉద్దేశంతో పిలుస్తున్నాడు. మీరు నవ్వుకుంటున్నారేంటి ప్రభు? కొద్దిసేపటి క్రితం అమ్మ అందరికీ నన్ను అంటే శ్రీమన్నారాయణుణ్ణి నమ్మాలని చెప్పి వచ్చింది. ఇప్పుడు చూడు, తనే బాధపడిపోతుంది. అస్సలు విచారించవద్దు యశోద. నిన్ను శ్రీమన్నారాయణుడు నిన్ను ఎలాంటి చిక్కుల్లో పడనివ్వడు. ఆయన ఇక్కడే ఉన్నాడు, మనతో పాటు. ఇక్కడే ఉన్నారంటే అర్థమేంటండి? నువ్వే అన్నావు కదా ఆయనని అన్ని ప్రదేశాల్లో చూశానని. మన ఇంట్లో, గోకులంలో. అందుకనే నువ్వు చింతించకు. నన్ను నా కర్తవ్యాన్ని చేయనివ్వు. రేపు తెల్లవారుజామునే మధురకు బయలుదేరతాను. అసలు మన నుంచి తనకేం కావాలో తెలుసుకుంటాను. మనమిలా ఆకలి దాహాలతో ఎంతకాలం ఉండగలం? కంట ఎండిపోతుంది. జఠరాగ్ని నా ఉదరాన్ని కాల్చేస్తోంది. చాలా దాహంగా ఉంది. కడుపు ఆకలితో మండిపోతోంది. నాకైతే ప్రాణాలు పోతాయనిపిస్తోంది. కంస మహారాజులు దేని ఆలోచనలపై నమ్మకం కలిగి ఉండేవారో దాన్నే మర్చిపోతున్నారు. వారు మర్చిపోతున్నది యుద్ధం చేయడానికి, అలాగే అతన్ని పరాజితుని చేసి స్వయంగా విజయం పొందాలంటే ముందు జీవించి ఉండడం చాలా అవసరం ఉంటుంది. స్వామి నాకేదైతే దృశ్యం చూపించారో అది ఏ విషయానికి సంకేతం? అసలు నేను ఇక్కడికి రావడానికి ప్రేరేపించే పథకం కాదు కదా. చాలా ఆలోచించాక తెలిసిన విషయం, కంసుడు ఇంకా వ్యాపారి కలిసి మనతో చేసిన కుట్ర వల్ల దాని నుంచి ఎలా బయటపడగలం? కానీ ఇంట్లో ఆడవాళ్ళు చింతలో ఉన్నాడు. అందరూ నేను చెప్పేది వినండి. నందరాజు గారు నిర్ణయించుకున్నారు. అదేమిటంటే వారు ఒంటరిగా వెళ్ళి కంసుడిని కలవబోతున్నారు. ముందే ఊరి వాళ్ళ నుంచి పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లాగేసుకున్నాడు. మరింకా కుండలతో ఇవన్నీ ఎందుకు తీసుకువెళ్తున్నారు? యశోదా, తను దుష్టుడే, దుర్మార్గుడే. కానీ మనకు మహారాజు కదా. అయినా ఖాళీ చేతులతో ఎలా వెళ్ళగలుగుతాను? నువ్వు జాగ్రత్తగా ఉండు.
చూడండి, నాకు తెలుసు శ్రీమన్నారాయణుణ్ణి నమ్మాలి అని, అలాగే ఈ గోపికలకు నచ్చ చెప్తున్నాను కూడా. కానీ తెలీదు, దీని వెనక ఆయన ఏదో చాలా పెద్ద కుట్రే ఉంది అనిపిస్తోంది. లేకపోతే మిమ్మల్ని ఒక్కరినే ఎందుకు రమ్మంటారు? ఆయన నన్నెందుకు పిలిచారో నాకు బాగా తెలుసు యశోద. కానీ అది నీకు చెప్పను. నిన్ను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. రాజుగా నేను ప్రజల మంచి కోసం ఏదైనా చేయవలసి వస్తే ఖచ్చితంగా అది నేను చెయ్యాల్సిందే యశోద. అది నాకు అస్సలు నచ్చకపోయినా కూడా. హే నారాయణ, నా సందేహాన్ని తీర్చు. ఆ దుష్టుడి ముందుకు వెళ్ళవలసిన అవసరం రాకుండా ఉండేలా చూడు. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఉండు, నేను చూసొస్తాను. పూర్ణ చిన్నమ్మ మీరా? యశోద, పూర్ణ అత్తమ్మ, ఎన్ని రోజుల తర్వాత? ఏమైందత్తమ్మా? అంతా కుశలమేనా? నాకు మాత్రం తెలిసింది ఇదే నందరాజా. వీళ్ళు మిమ్మల్ని కలవాలనుకున్నారు. ఎవరు? ఇంత పొద్దునే మీరందరూ ఇక్కడ? ఏం జరిగింది? మా అమ్మాయికి యశోద, గోకుల వాసుల్ని మోసం చేసిందే కాకుండా ఇక్కడికి రావడానికి నీకెంత ధైర్యం? యశోద, అడగండి, అడగండి విని ఇక్కడేం చేస్తున్నారు? యశోద, వీరిని విధంగా మీరందరూ కలిసి చేయలేదు కదా? లేదు లేదు, ఇందులో వీరి దోషం ఏం లేదు. మేము చెయ్యాలనుకుంటే ఇంతకంటే దారుణమైన స్థితిలో ఉంచేవాళ్ళం. ఇదంతా నేను చేసిన దానికి ఫలితం నందరాజా. ఎందుకంటే తను చేసిన దానికి శిక్ష లభించింది. నన్ను క్షమించండి నందమహారాజా. నా వల్ల చాలా పెద్ద తప్పే జరిగిపోయింది. నేను ఊరి వాళ్ళని మోసం చేసి ఇరికించాలనే కుట్ర కంస మహారాజు గారు చెప్పడం వల్లే చేశాను. అది నా తప్పు. నన్ను క్షమించండి మహారాజా. నీకు చాలా త్వరగా బుద్ధొచ్చిందేమిటి? నేను మీ అందరికీ ఆశ చూపించి ఇరికించాలని ప్రయత్నం చేశాను. అసలు నిజం స్వయంగా నేనే లోభానికి లొంగిపోయాను. ఇదంతా కూడా అత్యధిక ధనం సంపాదించడానికి చేశాను. కానీ సమస్తం పోగొట్టుకున్నాను. నా భోజనం పాడైంది. నా మిఠాయిలో పురుగులు కీటకాలు పడ్డాయి. నా స్వర్ణాభరణాలు ముత్యాలు సమస్తం రాళ్ళు రప్పలుగా మారిపోయాయి. ఖచ్చితంగా ఇదొక కొత్త పన్నాగం అయి ఉంటుంది. లేదు లేదు, ఇందులో పన్నాగమేం లేదు. నేను నిజం చెప్తున్నాను. నేను చెప్పాను కదా, శ్రీమన్నారాయణుడు మనకి తప్పకుండా సాయం చేస్తాడని. ఆ దుష్టుడు అత్యాచారికి దూతగా వచ్చావు కదా, ఇదే కదా జరగాల్సింది. మరి స్వయంగా శ్రీమన్నారాయణుడే న్యాయం చేశాడు మీ అందరికీ.
నిజం చెప్పారు మీరు. చేసిన కర్మలకు ఫలితం చచ్చాక లభిస్తుందంటారు. కానీ మీ శ్రీమన్నారాయణుడు ఈ జన్మలోనే నా కర్మలకు ఫలితాన్ని ఇచ్చేశాడు. వాటికి శిక్ష కూడా విధించాడు. మీకు అనేక అనేక ధన్యవాదాలు శ్రీమన్నారాయణ. మాపై చాలా కరుణ చూపించారు. కానీ దాని అర్థం ఇది కాదు, మేమందరం మిమ్మల్ని క్షమించేస్తామని. నేనిక్కడికి క్షమాపణ కోసం రాలేదు నందరాజా. మరి దేనికోసం మీరు ఇక్కడికి వచ్చారు? నేను ఈ అమాయక గోపికలను వాళ్ళ వాగ్దానం నుంచి విముక్తినివ్వడానికి వచ్చాను. కానీ వీళ్ళందరూ ఆ వాగ్దానం వాళ్ళ ఇష్టంతో చేశారు. దాన్ని మీరెలా విముక్తి చేయగలుగుతారు? ఇంకొక వాగ్దానం చేయించి. మీరందరూ భగవంతుడైన శ్రీమన్నారాయణుణ్ణి సాక్షిగా ఈ వాగ్దానం చేశారు. అది మీ అన్నం, సమస్త పాలు, పెరుగు, వెన్న, నెయ్యి మీరు కేవలం నాకే ఇస్తారని. ఈరోజు ఆ శ్రీమన్నారాయణుణ్ణి సాక్షిగా చేసుకొని నేను మీతో వాగ్దానం చేయిస్తున్నాను. మీ అన్నం, సమస్తం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వాటిలోంచి మీరు నాకు ఒక్కటి కూడా ఇవ్వనవసరం లేదు. ఇంకా దేనికోసం చూస్తున్నారు? వాగ్దానం చేయండి. మేమందరం శ్రీమన్నారాయణుడిని సాక్షిగా వాగ్దానం చేస్తున్నాం. ఈ రోజు నుంచి పాలు, వెన్న, నెయ్యి మీకు ఇవ్వడం లేదు. యశోద గారు, మీరు నిజం చెప్పారు. మనం నారాయణుడిపై నమ్మకం పెట్టుకుంటే మన కార్యాలన్నీ సులభంగా జరుగుతాయి. నేను అనుకుంటున్నాను ఈ వ్యాపారి నేర్చుకున్నట్టే మీరందరూ కూడా గుణపాఠం నేర్చుకున్నారని. అవును నందరాజు, మా తప్పుతో మాకు బుద్ధి వచ్చేసింది. ఇక మీదట మేమెవ్వరు చూపిన అత్యాశకు లొంగిపోము. ఎప్పుడైతే తప్పు చేశామని తెలిసి వస్తుందో అప్పుడది ఒప్పుకొని పాఠం నేర్చుకోవాలి. హాహా, ఈ ఘటనతో నాకు కూడా బుద్ధొచ్చింది. అందుకే నేను వాగ్దానం చేస్తున్నాను, ఇవాల్టి నుంచి మొత్తం పాలు, పెరుగు, వెన్న, నెయ్యి వీటిపై మొట్టమొదటి అధికారం ఆవు దూడలకి. మేమిద్దరం కూడా నారాయణుడి సాక్షిగా వాగ్దానం చేస్తున్నాం. పాలు, పెరుగు, వెన్న అమ్మడానికి ముందుగా మా పిల్లలందరికీ కడుపు నిండా తినిపిస్తాము. అమ్మా, నానమ్మ, త్వరగా పదండి. మీరు ఏదైతే దేవుడి గదిలో నివేదన చేసిన వెన్నకుండ అది పూర్తిగా నిండిపోయింది. అలాగే వెన్న పైకి వస్తుంది. అందుకే నిన్ను అతిగా మాట్లాడేవాడివి అంటారు. మళ్ళీ ఏదో ఒక కథ చెప్పడం మొదలు పెట్టేశావా? అమ్మా, మన ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంది. యశోద, అటు చూడు. మీ వెన్నతో నిండి ఉన్న కుండలో నేను చెప్పాను కదా, మీ అందరిపై నారాయణుడి కృప చాలా అధికంగా ఉంది. ఏ విధంగా మీరు మీ తప్పును ఒప్పేసుకున్నారో భగవంతుడు మీ వెన్నకున్న హానిని తీసిపడేశాడు. అమ్మ పదమ్మా. ఏ కృష్ణయ్యను నమ్మను నేను. నేను ఇక్కడికి వచ్చిన కొద్ది సమయం ముందు తన లీలలు చూపించాడు నాకు. లేదా ఆ నిర్దోషైన చుట్టుపక్కల జరిగే ప్రతి సంఘటనతో ఏమీ తెలియని వాడిలా కూర్చున్నాడు.
అంటే దీని అర్థం ఇదేనా? మనం మంచి కర్మలు చేసినప్పుడు మనకు పుణ్యం లాభం లభిస్తుంది. ఎప్పుడైతే చెడు కర్మలను చేస్తామో అప్పుడు మనకు హాని జరుగుతుంది. మనం పరాజితులమైపోతాం. అస్తి ప్రాప్తి. నేను చెప్పాను కదా ఈ మాయ అంతా ఆ విష్ణు అవతారానిదే అని. అరే వాడు అంత శక్తిశాలి కూడా కాదులే. తన మాయా ప్రయోగం తగినంతసేపు చేయగలిగే విధంగా, అలాగే నన్ను పరాజయం స్వీకరించే విధంగా వివసుణ్ణి చేయగలగడం. కానీ మీ ముఖంలో భావ భంగిమలు వేరే ఏదో వివరిస్తోంది. ఏంటి? నేను చెప్పింది నిజమే కదా? మహారాజా, సమస్తం మునుపటిలా ఎందుకు జరుగుతుందంటే ఎందుకంటే ఇదంతా ఆ విష్ణువు యొక్క మాయా లేక ఇంకేంటి? మేం పరమానంద వ్యాపారిని గోకులానికి పంపించాం. ఆయన గోకులవాసులతో చేయించుకున్న వాగ్దానం నుండి విముక్తులను చేయడానికి. నా ఆజ్ఞ తీసుకోకుండా, నాకే విషయం చెప్పకుండా నేను తీసుకున్న నిర్ణయాన్ని మార్చే సాహసం ఎలా చేయగలిగావు అసలు నువ్వు? మేము మీ ఆలోచన విధానాన్ని అనుసరించాం మహారాజా. మీరేగా చెప్పారు, జీవితం సంకటంలో ఉన్నప్పుడు అభిమానం అర్ధహీనమవుతుంది. ఎప్పుడైనా ప్రాణాల మీదకొచ్చినప్పుడు అది గౌరవం, స్వాభిమానం సమస్తం నిరర్ధకమవుతాయి. ఆకలి దప్పికలతో మీరు కూడా దుర్బలులైపోతారు మహారాజా. ఇక మీ సేన ఇంకా సేవకులు తమ ప్రాణాలు దక్కించుకోవడానికి మీకు దూరమైపోతారు. మీకు ఆ విష్ణు అవతారానికి మధ్య 4 ఏళ్లుగా జరుగుతున్న ఈ సంఘర్షణలో ఇది కేవలం ఒక సూచన మాత్రమే మహారాజా. ఒకవేళ మనం కనుక ఈ సూచన పట్టించుకోకపోతే మనం మిగలం. అప్పుడు మీరు ఒంటరిగా శారీరక దుర్బలంతో అసహాయులైపోతే అప్పుడు ఆ విష్ణు అవతారం ఆ బాలుడు మీపై దాడి చేస్తే అప్పుడు మీరేం చేస్తారు మహారాజా? ఆత్మరక్షణ అవసరం మహారాజా. ఎందుకంటే శత్రువుపై వారి కంటే ఘాతనమైన యోచన చేయగలిగేది ఇంకే ఉంటుంది మహారాజా. మనసు, శరీరం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే చేయగలుగుతాం మహారాజా. నిజం చెప్పు, ఇదంతా చేసింది నువ్వే కదా? మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా, ఆకలిగా ఉండుంటుంది. నేను వెన్న తీసుకురానా? ఇవాళ గోకులమంతా వెన్న ప్రవహిస్తుంది. ఇదంతా నీలీలే కదా? నేనిప్పుడే వెన్న తెస్తాను.